జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ టౌన్ డీఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో పోలీసులు సంతపేట బుజ్జమ్మ రేవు ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున నుంచి ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. అనుమానాస్పద వారీలలో తనిఖీలు చేశారు. గాంజా, మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ ప్రాంతంలో కొందరు ఆకతాయిలు ఏర్పాటు చేసి ఉన్న భారీ ఫ్లెక్సీ హోర్డింగ్ డీఎస్పీ తీయించేశారు. ఫ్లెక్సీలో ఉన్న వారందరినీ స్టేషన్కు పిలిపించండని పోలీసుల్ని ఆదేశించారు. వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేని 45 వాహనాలను సీజ్ చేశారు. అలాగే సంతపేట ప్రాంతమంతా డ్రోన్తో నిఘా పెట్టారు. ఓపెన్ డ్రింకింగ్, పేకాట, జూదం, అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ బుజ్జమ్మ రేవు ప్రాంతంలో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతోనే తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఓపెన్ డ్రింకింగ్ చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంతపేట సీఐ దశరథ రామారావు, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, హోంగార్డులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకటే చెబుతున్నా, రౌడీ ఎలిమెంట్ ఎవడన్నా బాగా దాడిచ్చాడంటే బ్యానర్లు కట్టి ఎట్లాగా కింగ్ ఆఫ్ వరల్డ్ చాలా సీరియస్ గా ఉంటుంది. నేను చెప్తున్నా, వాళ్ళందరి మీద ఇప్పుడు బైండ్ ఓవర్ చేసి పెట్టాలి. అన్నెసెసరీగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటట్టు పెట్టారు. అది అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ సంతపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బుజ్జమ్మ రేవు అనే ఏరియాలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మనము 45 వెహికల్స్ వేటికైతే పేపర్స్ లేవో అవన్నీ సీజ్ చేయడం జరిగింది. ప్రాపర్ పేపర్స్ అవి ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి అవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇంపార్టెంట్ ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఎవరైతే ఈ జనాల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఏమైనా వెపన్స్ క్యారీ చేస్తున్నారా, లేకపోతే గాంజా ఏమన్నా ఉందా, అక్రమంగా మందు ఏమైనా అమ్ముతున్నారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్, లేకపోతే కత్తులు ఏమన్నా పెట్టుకున్నారా ఇళ్లలో, ఏదైనా క్రైమ్లో యూజ్ చేసిన వెహికల్స్ వాడుతున్నారా, ఇలాంటివన్నిటినీ పట్టుకోవడానికి అని చెప్పి మెయిన్గా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఇట్లాంటి ఆపరేషన్స్ రెగ్యులర్గా ఈ మధ్య టౌన్లో కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ బుజ్జమ్మ రేవులో కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు టౌన్ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి ఆపరేషన్స్ అనేది రెగ్యులర్గా ప్రతి ఏరియాలో చేయడం జరుగుతుంది. ఎక్కడైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉండి ఇక్కడ బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటున్నారు, వాళ్ళు ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఉంటుందో అట్లాంటి ఏరియాస్లో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ రెగ్యులర్గా ఎవరికి తెలియకుండా, అసలు ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా ర్యాండమ్గా ఏదో ఒక రోజు వచ్చి పోలీస్ ఫోర్స్ మొత్తం సడన్గా వచ్చి ఇట్లాంటి సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో దీన్ని అందరూ గమనించాలి అని చెప్పి నేను మరీ చెప్తున్నాను. ఒకవేళ ఇలాంటి ఆపరేషన్లో కనుక ఎవరైనా దొరికితే ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతూ, లేదంటే ఏదైనా వెపన్స్ అనేవి పెట్టుకొని ఉండడము ఇళ్లలో, ఇలాంటివి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్ కూడా మనము ఈ మధ్య ఓపెన్ డ్రింకింగ్ కావచ్చు, లేకపోతే గాంజా రిలేటెడ్ రెగ్యులర్గా డ్రోన్ సర్వేలెన్స్ అనేది చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం పెట్రోలింగ్ అండ్ నైట్ టైం కూడా షాప్స్ అవన్నీ టైంకి మూయించడము, ఇవన్నీ మెజర్స్ తీసుకుంటున్నాం. మనము రెగ్యులర్ కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది, రకరకాలుగా ఓపెన్ డ్రింకింగ్ కానీ, బైండ్ ఓవర్ కేసెస్ కానీ. సో ఇట్లాంటివన్నీ గమనించుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోలీస్ వారి తరఫున మేము చెప్తున్నాము. సో ఈ కార్డన్ సెర్చ్లో ఏవైతే మనము సీజ్ చేసామో అవన్నీ మళ్ళీ మీరు ఒకవేళ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అది లేకపోతే మాత్రం మీకు ఆ వెహికల్స్ అనేవి రావడం చాలా కష్టము. సో అట్లా కాకుండా ప్రతి ఒక్కరు ఏవైనా కూడా లీగల్గానే ఏవైనా కూడా వాళ్ళ చేతిలో ఉండాలి. అట్లా కాకుండా ఇల్లీగల్గా ఏదన్నా మేము పెట్టుకుంటాము, మా హ్యాండ్ ఓవర్లో ఉంచుకుంటాము అని అంటే మాత్రం అది వాళ్ళపైన కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 5 మెంబర్స్ పైన నిన్న కేసు పెట్టడం జరిగింది. ఓపెన్ డ్రింకింగ్ ఇక్కడ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నారని చెప్పి. అది అట్లాంటి పనులు చేయొద్దండి. అట్లనే పేకాట ఆడటము, ఇక్కడ పెన్నా నది ఒడ్డున తెలియదు అనుకోకండి, డ్రోన్స్ తిరుగుతూ ఉన్నాయి. సాయంత్రం పూట నిన్న డ్రోన్ ఫ్లై చేసి పట్టుకున్నాం. నిన్న డ్రోన్తోనే దొరికారు. దొరికితే మాత్రము ఇంకా ఇప్పటికే చాలా వరకు కేసులు పెడుతున్నాము. ఇంకా కూడా అట్లనే పెడతాం. నిన్న కూడా పెట్టారు, ఓపెన్ డ్రింకింగ్ మద్యం సేవిస్తున్నారు బయట అని చెప్పేసి దాని మీద కూడా కేసు 5 మీద పెట్టడం జరిగింది. ఇక్కడ సెర్చ్ చేయడం ఎందుకు జరిగిందంటే, మంచి రివ్యూ లేదు. అంటే అంతా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఉంటున్నారు, నైట్ టైము, లేకపోతే పేకాట ఆడుతున్నారు, గంజా ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్తో ఇవాళ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఇట్లాంటివి రెగ్యులర్గా చేస్తాము. మీరు అలర్ట్గా లేకపోతే మాత్రం మీకే ఇబ్బంది. మీ ఏరియాలో ఒకవేళ అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా మానుకోండి.
నెక్స్ట్ అలా ఎవరైనా చేస్తున్నారు, ఈ ఏరియాలో పలానా ఏరియాలో తిరుగుతున్నారు, లేకపోతే గంజా ఎక్కువ వీళ్ళు అమ్ముతున్నారు, ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇవ్వండి. మెయిన్గా వెహికల్స్ ఇట్లాంటివి ఏమైనా పేపర్స్ లేకుండా అనాథరైజ్డ్గా ఉంటున్నప్పుడు మాత్రం ఇప్పుడు ఒక 45 వెహికల్స్ సీజ్ చేసాము. వాటికి ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించిన వాళ్ళని వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇచ్చి పంపిస్తాము. అట్లా ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించకుండా ఇల్లీగల్గా వెహికల్స్ పెట్టుకున్నాయి మాత్రం ఆర్టీఓ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తాము. మీరు అక్కడి నుంచి తర్వాత డాక్యుమెంట్స్ అవి చూపించుకొని ప్రాసెస్ ప్రకారం తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఏం ప్రాబ్లమ్స్ లేకుండా, ఎవరికి ఏం జరగకుండా, ఎవరికి ఏ హాని కలగకుండా ఉండాలి అని అంటే మీ పాత్ర మీరు పోషించి ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏదైనా రాంగ్ ఎవరైతే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీస్ వాళ్ళకి. ఏదైతే మంచి పనులు చేసుకుంటున్నారో అంటే మనం బతకడానికి మనం చేసే పని అంతవరకే ఉండాలి. అది ఇల్లీగల్గా ఉందంటే చాలా ఇబ్బంది పడతారు. ఎవరైనా మందు అమ్మటం కానీ, గంజా దొరికిన చిన్న ప్యాకెట్ దొరికిన పీడీ యాక్ట్లో పోతారు. వాళ్ళు దగ్గర పెట్టుకున్నారు. తాగి ఎవరన్నా న్యూసెన్స్గా అరవటం కానీ, కొట్టడం కానీ అట్లాంటివి చేశారంటే మీ ఏరియాలో కూడా అన్ని కెమెరాలు పెట్టిస్తున్నాం. మున్సిపాలిటీ ఆల్రెడీ మేడం, మున్సిపాలిటీ కూడా కెమెరా చివరి దాకా పెడతామని చెప్పారు మేడం. ఆ కెమెరాలు కూడా పెట్టించేస్తున్నాం మేడం. నిరంతరం 24 hours సర్వేలెన్స్ కాబట్టి అదేవిధంగా డ్రోన్ యూజ్ చేస్తాం. ఏదో అనుకుంటున్నారో మాకేం కాదులే లోపల ఆడుకుంటున్నాం అది ఇదని. ఏదైనా ఇల్లీగల్గా జరిగిందంటే మనకి పక్కాగా నాన్ అవైలబుల్ కేసు పడింది మీకు. ఆడిన వాళ్ళకి ఎవరైతే తప్పు చేసిన వాళ్ళకి వాళ్ళకి Masula Fest 2025, June 6th, 7th, 8th, Manginapudi Beach, Machilipatnam, Gateway of Amravati. Hi Nilor, please subscribe to N3 TV.